ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడే సంవత్సరం పైగానే అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు అంది వచ్చేటువంటి అవకాశాలన్నింటినీ కూడా వాడుకుంటుంది కూటమి ప్రభుత్వం. సో వైసీపీని బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా మద్యం స్కామ్లో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ కూడా చేసింది. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు మనం అందరం కూడా చూసాం. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. నిన్న కూడా బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఏసీబీ కోర్టు తిరస్కరించింది. చాలా ఫాస్ట్గా జరిగింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారన్న పచ్చ మీడియా ప్రచారం కూడా, దానికి తోడు వాళ్ళు ఎల్లో మీడియా అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా బీభత్సంగా తెర మీద కూడా తీస్తున్నారు. అరెస్ట్ చేసేస్తాం, జైల్లో పెట్టేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు నిన్న రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ గారితో భేటీ అయ్యారు. మేబీ వాళ్ళు నిన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని జైల్లో కలిసిన తర్వాత మేబీ రాజమండ్రిలోనే ఉంటాడు కాబట్టి ఉండవల్లి అరుణకుమార్ గారు మేబీ అలా ఏమైనా కలిశారా? రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ గారు, వీళ్ళంతా కూడా మర్యాదపూర్వకంగా రాజమండ్రిలో ఉండవల్లి అరుణకుమార్ గారితో భేటీ అయ్యారు. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ములాఖత్లో కలిసిన తర్వాత పరామర్శించేందుకు నగరానికి వచ్చినటువంటి వాళ్ళు ఉండవల్లి అరుణకుమార్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన కూడా కలిసినట్టుగా తెలుస్తుంది. ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అయిన ఉండవల్లి అరుణకుమార్ గారిని రాజకీయంగా అన్ని పార్టీలతోనూ బాగానే ఆయన సత్సంబాలు అయితే మెయింటైన్ చేస్తున్నాడు. అందులోనూ రాజకీయంగా ఆయన బాగా మంచి మేధావి. ఐ థింక్ ఆయన లాయర్ కూడా, సీనియర్ లాయర్. కొన్నేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయ వ్యాఖ్యలు చేయడంలో మాత్రం ఆయన చురుగ్గానే ఉంటాడు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను ఉండవల్లితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు చర్చించి ఉంటారనేసి కూడా తెలుస్తుంది. అలాగే కూటమిని ఎదుర్కోవడానికి అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా మేబీ సలహాలు కూడా తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వీళ్ళు సలహాలు తీసుకొని కూడా ఉంటారు. మేబీ వైసీపీలోకి ఆహ్వానించి కూడా ఉంటారేమో, మేబీ జరిగి ఉండొచ్చేమో. వాస్తవానికి గతంలో వైసీపీకి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేసినట్టే ఉండవల్లి అరుణకుమార్ గారు జగన్కు కూడా కొన్ని సలహాలు ఇచ్చాడంట. ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైనటువంటి ఉండవల్లి అరుణకుమార్ గారు అంటే ఇప్పటికీ వైసీపీలో చాలామందికి ఎంతో గౌరవం ఉంది. అలాగే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఉండవల్లి అరుణకుమార్ గారు అసంతృప్తిగానే ఉన్నారనేసి కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీలు ఉండవల్లి అరుణకుమార్ గారిని కలవడం ఇప్పుడు రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. పైకి మాత్రం ఇది మర్యాదపూర్వక భేటీయే అని వేసి చెప్తున్నారు, కానీ లోపల ఏం జరిగాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. చాలా విషయాలు ఉంటాయి, రాజకీయంగానే అనేక విషయాలు ఉంటాయి. ఎందుకంటే వైసీపీ గతంలో లాగా కాకుండా ఈసారి కొంచెం చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనం. నిన్న బీజేపీ అధినాయకత్వం, కేంద్ర బీజేపీ నాయకత్వం, ఐ థింక్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు మాకు సపోర్ట్ చేయాలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి అడిగితే ఆయన అన్న మాట, మా నాయకులతో చర్చించి చెప్తామని చెప్పేసి చాలా సింపుల్గా చెప్పడం కూడా జరిగింది. గతంలో అలా జరిగేది కాదు. అక్కడ నుంచి ఫోన్ రావడం ఆలస్యం, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ ఓకే అనేసేవాడు. సింపుల్గా వాళ్ళకంతా కూడా ఫ్రీగానే ఓకే చెప్పేసేవాడు, వాళ్ళతో
బాగా మంచిగానే ప్రయాణం చేసేవాడు, ఎక్కడ కానీ అబ్జెక్షన్ చెప్పేవాడు కాదు. కానీ ఈసారి మాత్రం రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మీరు మాకు సపోర్ట్ చేయండి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనేసి అడిగితే మా నాయకులతో చర్చించి సమాధానం చెప్తామని చెప్పేసి ఏదైతే చెప్పాడో పార్టీలో చాలా మార్పులు జరగబోతాయి అన్నదానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. సో నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలవడం ముందు రాజకీయాలు చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్గా, పకడ్బందీగా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు వైసీపీ నాయకులు.